మిత్రులకు నమస్కారం. మిత్రులారా, దేవుడు ఉన్నాడు అని అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే నేను సాయంత్రం చాలా బోర్ కొట్టి బాధపడుతున్నాను, చిరాకేసి ఏం చేయాలో తెలియక. ఆ టైంలో ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారి ఛానల్ నుంచి ఒక వీడియో పాపప్ అయింది. అదేంటంటే మన లలిత్ కుమార్ గారు ముద్దుగా మరుగుదొడ్డి అని పిలుచుకునే ఓనీ జాన్సన్ గారు, నా క్రైస్తవ సమాజమా ఇక సెలవు, గుడ్ బై అనుకుంటూ ఒక తమ్నైల్తో వచ్చింది. ఇదేంటబ్బా, బురదలో పడ్డ పైసాని నాలికతో తీసుకునే మనిషి మొత్తం వ్యాపారాన్ని చుట్టేస్తాను, సంఖ నాగించేస్తాను అంటున్నాడని ముందు కంగారు పడ్డా. సంగతి ఏంటో తెలుసుకుందామని వీడియో ప్లే చేశా. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా దొరికిసింది. మరి ఇంకెందుకు, ఆ ఎంటర్టైన్మెంట్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. జాన్సన్ గారు, యాక్టర్ రాజు ఉన్నాడు కదా, యాక్టర్ రాజు ఫోన్ చేశాడు ఇందాక ఫోన్ చేసి, మీది ఒక వీడియో లలిత్ కుమార్ ఛానల్లో వచ్చింది కదా 5 సంవత్సరాల క్రితం, అదే ఆడియో. ఏంటి సార్ అనిల్ కుమార్ గారు, ఆయన అంటే ఎప్పుడుదో పాతదని కథ చెప్పుకోవడానికి 5 సంవత్సరాల క్రితం అన్నాడు. మనకు అది ఎప్పుడు దొరికింది? మొన్నే కదా, ఇంకా 3 రోజులు కూడా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ఓ పెద్ద మనిషి ఓ సినిమా తీసాడండి, దానికి డిస్ట్రిబ్యూటర్లు దొరక్క 3 ఏళ్ళు అలా కాపలా కాసింది. ఆ తర్వాత ఒక రోజున సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత 2వ వారం అని ఎత్తాడు, అంతేగాని 3 సంవత్సరాల 2వ వారం అండ కదా. కాబట్టి అది ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడి నుంచే దాని వయసు లెక్క పెట్టాలి, కానీ అది ఎప్పుడో రికార్డ్ అయింది కాబట్టి అప్పటిది అని చెప్పకూడదు. ఆయన కూడా ఆ ఆడియో 5 సంవత్సరాల క్రితంది అని అన్నాడు. ఆయన 10 సంవత్సరాల క్రితంది అంటే ఎవడన్నా కథనేవాడు ఉన్నాడా? 20 సంవత్సరాల క్రితంది అని అంటే ఎవడన్నా కథనేవాడు ఉన్నాడా? అంతెందుకు, ఆయన పోయిన జన్మలో నేను పాలు అనే పేరుతోటి సేవ చేశాను, ఆ టైంలో రికార్డింగ్ ఇది అని ఆయన అన్నాడు అనుకో, ఎవడన్నా కాదనగలడా? కాబట్టి ఆయన ఏదో చెప్పుకున్నాడని 5 సంవత్సరాల క్రితంది అనక్కర్లా, ఈ మధ్యదే. బ్రదర్, దాని గురించి అడుగుతున్నాడు, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాడు నన్ను. అవునండి, ఈ రోజుల్లో యాక్టర్ రాజు ఫోన్ చేస్తే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. పూర్వం ఆశ్లేష అంటే కొద్దిగా భయపడేవారు, యాక్టర్ రాజు అంటే మామూలుగా తీసి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అర్థమైంది అందరికీ ఆశ్లేష ఎంత ప్రమాదకరమైన వ్యక్తో, యాక్టర్ రాజు కూడా అంతే ప్రమాదకరమైన వ్యక్తి అని. కాబట్టి ఆయనతో జాగ్రత్తగా మాట్లాడాలండి మనం. అఫ్కోర్స్ మీ ఆడియో నేను విన్నాను, మీరు చాలా చక్కగా మాట్లాడారు. బ్రదర్ గారు, ఇక అవన్నీ వినే మనసు నాకు లేదండి. అవన్నీ నేను వినదలుచుకోలేదు, నాకు అవన్నీ వినాలని అనిపించట్లేదు. అదేంటి అంటారు ఏంటండి అనిల్ కుమార్ గారు? పాపం ఈ ఓనీల్ జాన్సన్ గారు ఇన్నేళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యానికి కుదుళ్ళతో సహా కదివేశాడు లలిత్ కుమార్. మరి అటువంటి శ్మశాన వైరాగ్యం రాకుండా ఉంటుందంటారా? కానీ మీరేం భయపడకండి, అతను ఏమీ దుకాణం సర్దడు. బ్రదర్ గారు, ఒక మాట చెప్తాను వినండి. మీరు ఫోన్ చేశారు కాబట్టి నేను ఇక మీదట వీడియోలు చేయాలనుకోవట్లేదండి. అనిల్ గారు, మీరేం భయపడక్కర్లేదు. ఆయన వీడియోలు చెయ్యను అంటున్నాడు, అంతేగాని దుకాణం మూసేస్తాను అనడం లేదు. అదేనండి, సంఘాన్ని మూసేస్తాను అనడం లేదు. అయినా కానీ పుచ్చిపోయిన బుడ్లు, పుచ్చిపోని బుడ్లు అన్నీ దొరికే సంఘాన్ని ఎట్లా మూసేస్తాడండి? నేను ఇంకా క్రైస్తవ సమాజం కోసంగా పోరాటం చేసి ముందుకు రావాలని నేను అనుకోవట్లేదు. అదేంటి ఓనీల్ జాన్సన్, నువ్వు పోరాటం చేసేది ఓనీల్ కోసం, అదే బుడ్లు కోసం కాదా, క్రైస్తవ సమాజం కోసమా? నువ్వు క్రైస్తవ సమాజానికి సేవ చేసేది బుడ్లు కోసం అనే అనుకుంటున్నాను ఓనీల జాన్సన్. క్రైస్తవ సమాజానికి ప్రస్తుతానికి నేను నచ్చలేని స్థితిలో ఉన్నానేమో. క్రైస్తవ సమాజం కోసం పోరాడి ఎంతో చేయాలని నేను అనుకున్నాను, కానీ నా వాళ్ళు అనుకునేవారే, మనవారే నేను సేవా పరిచయం చేస్తే వ్యతిరేకిస్తూ దాన్ని కాదంటూ నన్ను అవమానపరచాలని, అందరి దగ్గర బ్యాడ్ చేయాలని అనుకుంటున్నప్పుడుగా నేను వీడియోస్ చేయకూడదు, ఇంకా నేను ఉండకూడదు అనుకుని నిర్ణయించుకున్నాను బ్రదర్. అదేంటి, వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? నువ్వు సేవా పరిచర్యలు చేయకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారు అంటున్నావు, మరి వీడియోలు మానేస్తాను అంటున్నావేంటి? నువ్వు మానేయవలసింది వీడియోలు కాదు, సేవా పరిచర్యలు. నువ్వు ఆ చర్చిలో సేవా పరిచర్యలు మానేసావనుకో, ఏ ఓనీతో కూడా నువ్వు ఫోన్లో మాట్లాడక్కర్లేదు. అప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ బుడ్డీల గురించి నువ్వు వర్ణించా చూసావా, అటువంటి వర్ణనలు చేసే అవకాశమే రాదు. నీ గురించి ఎవడు సోషల్ మీడియాలో మాట్లాడు. జాన్సన్ గారు, లేదు, మీకు జరిగింది అది అన్యాయమే, నేను ఒప్పుకుంటా. అవునండి, ఆయనకు జరిగింది అన్యాయమే. ఆయన ఏదో ఆయన మానాన
సైలెంట్గా విశ్వాసుల బుడ్లు చెక్ చేస్తూ ఉంటే వీడెవడో వచ్చి ఆ బుడ్లు వ్యవహారం బయట పెట్టేస్తే ఆ బుడ్లు తాలూకు భర్తలకు కోపాలు రావంటారా? ఇలా బుడ్లు వ్యవహారం బయటపడిపోవడం చాలా బాధాకరం. ఏ పాస్టర్కి ఇటువంటి బాధాకరమైన పరిస్థితి రాకూడదు. ఈ విషయంలో ఓనీ జాన్సన్ గారికి జరిగింది చాలా అన్యాయం, మేము ఒప్పుకుంటాం. కానీ మనకి ఏదైతే మన మీద దాడి జరుగుతుందో దాన్ని తట్టుకుంటూ మనం ఎదురు దెబ్బలు తగులుతాయి, మనం ఎదుర్కొంటూ వెళ్ళాలి కదా బ్రదర్. అట్లా నిరాశ పడిపోతే ఎట్లా? అనిల్ గారు, ఇది జస్ట్ శ్మశాన వైరాగ్యం అంతే. ఈరోజు అట్లా అనిపిస్తుంది, మళ్ళా తెల్లారితే వ్యాపారమేనండి. పైగా ఆ బుడ్లు ఏ బుడ్డి పుచ్చిపోయిందో ఏ బుడ్డి సరిగ్గా ఉందో చూసి ఆయింట్మెంట్లు రాయాలి కదండి. ఆయన అటువంటి బాధ్యతను ఏ రోజు విడిచిపెట్టరండి, మీరేం భయపడక్కర్లేదు. క్రైస్తవ సమాజం బాగు కోరుకున్నాను, క్రైస్తవ్యం కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధపడ్డాను, వెళ్ళాను. అదేంటి నువ్వు జైలుకి వెళ్ళింది క్రైస్తవ్యం కోసం అంటావు? నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? కల్పబుల్ క్రైమ్ చేసావు కాబట్టి. నువ్వు చేసింది ఐపీసీ ప్రకారం నేరపూరితమైన చర్య కాబట్టి నిన్ను అరెస్టు చేశారు. నువ్వు క్రైస్తవ్యం కోసం పాటుపడితే నిన్నెవడో అరెస్టు చేయడే, ఎందుకంటే మత వ్యాపారం అన్నది నేరం కాదు కాబట్టి. వీలైతే ఈ ప్రాణం కూడా ప్రభు కోసం ఇచ్చి పోరాడాలని అనుకున్నాను. సూపర్ బ్రదరు, ఈ అబద్ధాలు ఇలాగే ఖండించే. మనం డబ్బు కోసమే ఏం చేసినా కానీ దేవుడి కోసం చెప్పుకోవాలి. వెరీ గుడ్. మమ్మల్ని తొక్కేస్తున్నారు లేదా మా నిధులు తినేస్తున్నారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు అని ఇలాంటి మాట్లాడి ఇక ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక నేను ఎలా ముందుకెళ్ళాలి? వాళ్ళు ఆ మాట అన్నారు అంటే ఆ డబ్బుల్లో వాళ్ళకు కూడా ఏదో హక్కు ఉంటుంది కదా. వాళ్ళకి ఆ లెక్కలు అప్పచెప్పి వాళ్ళ మొహాన వాళ్ళ రూపాయి పడే కిక్కురు మనకుండా కూర్చుంటారు. దానికి వ్యాపారాన్ని మూసేయడం ఎందుకు? నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ అది గురు, మనకు లేకపోయినా సరే ఇలాగే చెప్పాలి, ఉందని మా క్యారెక్టర్ ఉంది అని చెప్పాలి. నా వల్ల క్రైస్తవ సమాజం డ్యామేజ్ అవ్వకూడదు, అవమానపరచబడకూడదు. భలే ఓనీల్ జాన్సన్, ఇదేదో నువ్వు ఒక్కడివే ఇలా చేస్తున్నావు అని అనుకుంటున్నావా? మొత్తం పాస్టర్లు అందరూ చేసేది ఇదే కదా. నీ అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు, వాళ్ళు దొరకలేదు, అంతే తేడా. మతోన్మాదులకి మన వాళ్ళ ద్వారానే ఆడియోస్ వెళ్తూ ఉంటే లేదా మనోళ్ళే వాటిని షేర్ చేస్తూ ఉంటే లేదా మన వాళ్ళ ద్వారా వెళ్ళే అని నాకు తెలిసినప్పుడు ఇంకా బాధ వేసింది బ్రదర్. ఇదేదో కొత్త అన్నట్టుగా మాట్లాడతావేంటి? మతోన్మాదులకి మనమే కదా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అంతెందుకు, లోగడ ఒకసారి నువ్వే రాధా మనోహర్ దాస్ అనే ఒక సన్యాసి గారికి నీ భార్య గారితో ఇలాంటి మాటలే మాట్లాడించావు కదా. అప్పుడు నువ్వు రికార్డు చేసి 10 మందిలో పెట్టావు కూడా, నువ్వు మర్చిపోయావా? అప్పుడైతే అతని చేత బూతులు మాట్లాడించడం కోసం నీ భార్య గారి చేత ఫోన్లో బూతులు కూడా మాట్లాడించి ఆయన బూతులు మాట్లాడేలా చేసావు కదా. అఫ్కోర్స్ నువ్వు పెట్టిన ఫోన్ కాల్లో నీ భార్య గారు మాట్లాడిన బూతులు కట్ చేసావు అనుకో, అది వేరే సంగతి. అప్పుడు ఆ సంభాషణ అట్లా జరిగేలా నువ్వు కష్టపడి తయారు చేసావు. ఇప్పుడు ఈ సంభాషణ నువ్వు కష్టపడకుండా అతి తేలిగ్గా నువ్వే మాట్లాడావు. యు ఆర్ సో గ్రేట్ బ్రో. నేను ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఒకవేళ తప్పు అయితే నా దేవుని ఉంటే సరి చేసుకుంటానని ఇందాకలా నేను చాలా బాధపడి నేను ప్రార్థన చేసుకున్నాను బ్రదర్. అదేంటి బ్రో, నువ్వు ప్రార్థన చేసుకున్నాక ప్రభువు క్షమించేస్తాడే, ఇంకా నీ దగ్గర నేరము పాపము లేదే, మరి ఇంకెందుకు దుకాణం మూసేయడం? సారీ బ్రదర్ అనిల్ గారు, ఇక మీతో కూడా కలిసి నేను పని చేయాలని అనుకోవట్లేదు. ఇక అదేంటి, ఆడెవడో నీ ఫోన్ కాల్ లీక్ చేస్తే నువ్వు అనిల్ గారిని బహిష్కరించడం ఏంటి? మీరు నేను లేకపోయినా ప్రభు పని చేయండి, చక్కగా మంచి వీడియోస్ చేయండి. ఓనీ జాన్సన్, నువ్వు ఆ విషయంలో కంగారు పడక్కర్లేదు. నువ్వు దుకాణం మూసేసినా వాళ్ళెందుకు దుకాణం మోస్తారు? వాళ్ళకేం అవసరం? జనాల మధ్య పెట్టి నన్ను అవమానపరచాలనుకున్నారు. రేపు ఇంకోటి అయ్యి ఇంకోటా అంటే ఇంకా చాలా బుడ్లు ఉన్నాయా? అన్ని పుచ్చిపోయినాయనా, కొన్నేనా మామూలుగా ఉన్నాయా? అలా మీకు అవకాశం ఉంటే ఓబీసీసీ కంట్రోల్స్ మీకు తెలుసు, లైవ్ ప్రోగ్రామ్స్ అవి పెట్టినప్పుడు మీరే వాటిని షేర్ చేస్తారు. దయతో మీకు వీలైతే ఒక 2 రోజుల తర్వాత ఆ ఛానల్ కూడా తీసేయండి బ్రదర్. ఆయన తీయడమేంటి, నువ్వు తీలేవా? పెసలారా, అర్థమవుతుందా? తీసేది లేదు, సచ్చేది లేదు. ఇక్కడ మనకి యూట్యూబ్లో మాత్రం కన్నీళ్లు రప్పించడానికి కన్నీళ్లు తెచ్చుకుంటూ నటిస్తున్నాడు అంతే. నెల డాలర్లు తెచ్చే ఛానల్ని ఎవడు చంపుకుంటాడరా? లేదు జాన్సన్ గారు, మీరు చెప్తుంటే నా బ్రెయిన్ లో ప్రాసెస్ అవ్వట్లేదు. అది నాకు చాలా షాకింగ్ మాటలు వినపడుతున్నాయి మీ దగ్గర నుంచి.
లేదు బ్రదర్, లేదు. నా బాధ ఎవరికి నేను చెప్పాలి అంటే, మీరు బాలేవరు అనిల్ గారా, తీసిపారండి, దరిద్రం వదులుతుంది. నాకు దేవుడు చర్చిని ఇచ్చాడు బ్రదర్. నా భార్య, నా బిడ్డలు, నాకు ఒక బ్రాంచ్ చర్చ్ కూడా ఈ మధ్యలో ఓపెన్ చేశాను. దాన్ని నేను చూసుకుంటాను బ్రదర్. ఇక ఈ పోరాటాన్ని ఆపేయాలని నేను అనుకుంటున్నాను. అమ్మయ్యా, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ మూసేస్తానంటున్నాడు అంతే, అంతేగాని చర్చీలు కాదు. 2 చర్చీలు ఉన్నాయి. బుడ్లు ఇచ్చే చర్చీలు 2 ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకపోయినా పర్వాలేదు. ఎక్కడ బుడ్లకి పుచ్చిపోయినైనా సరే కొదవలేదు. లేదు బ్రదర్, నేనేమంటున్నానంటే ఇప్పుడు మత ఉన్మాదులు కానీ లేదు. అనిల్ గారు, ఇంతకీ మతోన్మాదులు అంటే ఎవరు? నేను బాణాలు వేస్తుంటాను చూడండి, వాళ్ళేనా? అంటే అందులో మీ ఇద్దరు కూడా ఉంటుంటారు అప్పుడప్పుడు. ఎందుకు ఇప్పుడు మీ మీదే వేస్తున్నా అంటే మీరే కదా మతోన్మాదులు? మిమ్మల్ని చూసి ధైర్యం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. మరి వాళ్ళందరినీ మధ్యదారిలో ఎలా వదిలేస్తాం సార్? ఆయన ఏదో సమయానుకూలంగా కథ చెప్తున్నాడు మానేస్తానని. మీరెందుకు భయపడతారు సార్? ఆయన ఎక్కడే పోడు, ఆయన మీతోటే కలిపి లైవ్లు చేస్తాడు. టెన్షన్ పడకండి. లేదు బ్రదర్, నేను ఎందుకంటున్నానంటే, నా చర్చిలో జరిగిన విషయాలు కూడా బయటకు తీసుకొచ్చి, నా ఇంట్లో జరిగిన విషయాలు కూడా బయటకు తీసుకొని వచ్చి, అంటే నాకంటూ ఒక ప్రైవసీ లైఫ్ లేదని నిరూపిస్తూ, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, నేను నా చర్చిలో జరిగిన సందర్భాల్లో కూడా బయట పెట్టడానికి ఇష్టపడ్డారంటే నన్ను ఎంతగా బాధించారో ఒకసారి మీరు ఆలోచించాలి బ్రదర్. అదేంటి బెదరు, నీ దాకా వస్తే నీకు నొప్పి కనపడుతుందా? ఆయన ఎవరు, రాధా మనోహర్ దాస్ గారు ఒక ఫిగర్తో ఏదో సరదాగా 4 మాటలు మాట్లాడుకున్నారు. అది తెచ్చి నువ్వు యూట్యూబ్లో పెట్టిలేదా? నీకైతే ఒక రూలు, ఎదడోడికి అయితే ఒక రూలా? నాకు బాధ ఎందుకు వేసిందంటే, నేను నచ్చట్లేదు, నేను ఉండడం ఇష్టం లేదు చాలా మందికి. నేను లేకపోతేనే కదా వారు సంతోషపడతారు. పోనీ వారు ముందుకు వెళ్ళలేండి, నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను డ్రాప్ అయిపోతాను, నేను ఇంకా వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. ప్లీజ్ బ్రదర్, మీకు వీలైతే నా బాధ మీకు చెప్పాను. 2 days లో ఛానల్ దయతో డిలీట్ చేసేయండి, తీసేయండి. బాగుంది బెదరు, ఇలా చేయి, ఇలా కంటిన్యూ చేయి. ఈ మాత్రం సెంటిమెంట్ పండించేవంటే కనుక ఇంక నీకేం ఎదురులేదు. మళ్ళా నీ ఛానల్లో 6 పువ్వులు 3 కాయలు. అదేంటి అలా అనేసాను? 6 బుడ్లు 6 దశంభాగాలు, అది కదా అనాలి. సరే, బాధే సార్, అవమానం జరిగింది, కాదనట్లేదు. అవునండి, పాపం అవమానం జరిగింది, కానీ ఎవరి వల్ల జరిగిందండి? ఆయన వల్ల, ఇతరుల వల్ల? లేదా లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ, లేదా లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నా అంటే ఆ మాటలు ఆయన మాట్లాడినవి కాదా? కానీ మొన్నటి వీడియోలో ఆయన ఒప్పేసుకున్నాడే నేనే మాట్లాడాను అని. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఎప్పుడో క్షమాపణలు చెప్పేసుకొని ఒకరికొకరు పరస్పరంగానే కాకుండా ఎప్పుడో జరిగినంత మాత్రాన ఆయన మాట మారిపోతుందా? మీరు పరస్పరం క్షమాపణ చెప్పించేసుకున్న మాత్రాన మీరు ఆ మాట అన్నది కాకుండా పోతుందా? అన్నిటికీ మించి అది ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు చెప్పినా మాకు ఆధారాలు కావాలి కదా. ఏం చూపిస్తున్నారు ఎప్పుడో జరిగిందని మేము నమ్మడానికి? అది ఎప్పుడు జరిగినా ఆయన అన్నది నిజం, మేము విన్నది నిజం, దాన్ని ఎవరు కాదనలేరే. ప్రభు సన్నిధిలో కూడా క్షమాపణ అడిగిన విషయాలని ప్రభువు సన్నిధిలో క్షమాపణ అడిగారు అంటే పాపము అనే కదా అర్థం. పాప క్షమాపణ కోరారు కదా, ప్రభువు కూడా పాప క్షమాపణ ఇచ్చాడు కదా. కానీ మనం ఏ పాపం చేసిన తర్వాత ప్రభువును క్షమాపణ అడగం చెప్పండి? అసలు మన మత వ్యాప్తికి మూల కారణమే ఆ పాప క్షమాపణ కదా. ఒకసారి పాప క్షమాపణ లభిస్తుంది అని తెలిసిన తర్వాత 6 రోజులు పాపం చేసి 7వ రోజున క్షమాపణ కోరుకోవడానికే కదా మేము చర్చికి వచ్చేది ఆదివారం నాడు. మీ చర్చిలో ఆ పాప క్షమాపణ జరిగి ఉండవచ్చేమో, కానీ చట్టం ప్రకారం అది ఇంకా నేరమే అయి ఉంటుంది. మరి దాన్ని ఇప్పుడు బయట పెట్టడం, అది కూడా మీ ఓబీసీసీ చర్చ్ బ్రాంచ్ ఓపెనింగ్ డే రోజు. ఓహో, ఆ రోజు బ్రాంచ్ ఓపెనింగ్ రోజా? అయితే విష్ యూ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్. సిస్టర్ గారితో ఒకసారి మాట్లాడిస్తారా ప్లీజ్? ఏమనుకోవద్దు. అంటే అనిల్ గారు, సిస్టర్ గారు లైన్లోకి వస్తే నాకివ్వండి, సిస్టర్ గారితో ముందు నేను మాట్లాడతాను. అమ్మా సిస్టర్ గారు, మీరేం కంగారు పడకండి. మన ఓనీల్ జాన్సన్ గారు ఏదో వీడియోలు పెట్టను అంటున్నారు. దానివల్ల యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ ఏముంది, నెలకి ఒక 25-30 వేలు రావచ్చేమో. అది ఆగిపోతే ఆగిపోవచ్చు, నష్టం లేదు. మనకి మొన్నటిదాకా ఒకటే చర్చ్ ఉండేది, ఇప్పుడు 2 చర్చిలు ఉన్నాయి కాబట్టి ఆ లాస్ని ఈ 2వ చర్చి పూర్తి చేస్తుంది కాబట్టి బాధ లేదు. అలాగే పాత చర్చిలో బుడ్డీలు అలాగే ఉన్నాయి, కొత్త చర్చిలో కొత్త బుడ్డీలు వస్తే సారు గారికి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి మీరేమీ కంగారు పడద్దు, ఓకేనమ్మా? అనిల్ గారు, ఇప్పుడు మీరు ఓదార్చండి. అది నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, భావోద్వేగంతో అంటున్నది కూడా కాదు.
ఓనీ జాన్సన్ గారు, మేము ఒప్పుకుంటామండి, మీరు అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, మామూలుగా అందరితోటి మాట్లాడినట్టే మాట్లాడారు. మీరు ఎవరితోనైనా ఒకలాగే ఉంటారు కదా. నన్ను ఎంతో ఆదరించి ప్రేమించిన క్రైస్తవ సమాజం బాగుండాలని కోరుకుంటేనే ఈ నిర్ణయం తీసుకొని నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. బాబు ఓనీల జాన్సన్ గారు, మీరేమీ కంగారు పడక్కర్లేదు. మొత్తం క్రైస్తవ సమాజం మీ వెనకాలే ఉంది. మీకోసం వాళ్ళు ఎలా వీడియోలు చేస్తున్నారో ఒక్కసారి చూడండి. ఇదిగోండి, మీకోసం వీకేఆర్ గారు వీడియో చేశారు. మేలు చేసిన వీకేఆర్ ఎడల అసూయతో కృతజ్ఞతలు లేని హానీ జాన్సన్ కుట్ర చక్కగా మీ గురించి ఒక వీడియో చేశారు. మరి ఈయన చూడండి, హానీ జాన్సన్ని సమర్థించేవారు ఈ వీడియో చూడండి అని మీకోసం ఒక వీడియో పెట్టారు. అందులో మీలో మార్పు రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు అన్న విషయాన్ని చర్చించారు కూడాను. మరి వారు కోరుకున్న మార్పు ఏంటో నాకైతే తెలియదు. ఇదిగో మీకోసం అటువంటిదే ఇంకొక వీడియో చేశారు. ఇదేదో సీజేఎస్సీ అట, మిమ్మల్ని కుక్క అంటున్నారు, మీ మాటలు పట్టించుకోవద్దంటూ మీకోసం ఒక వీడియో కూడా చేశారు చూడండి. అసలే ప్రవీణ్ అన్న నా మెంటార్, రైట్? సో ఏంటి, ప్రవీణ్ అన్న మీ మెంటరా? మరి మీరు ఎప్పుడు కలిసి ఏ వీడియో కూడా చేయలేదే? పోయినోడు పేరు ఇలా వాడుకోవచ్చా? ప్రవీణ్ అన్న వెళ్ళిపోయాడు అర్ధాంతరంగా. ఇప్పుడు మీరు అర్ధాంతరంగా ప్రవీణ్ అన్న వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు అంటే ఈయన కూడా అంత మాట అనకండి సార్. నేనైతే సోషల్ మీడియాలో ఉండను అని చెప్తున్నాను. ఆయన ఎందుకు చెబుతున్నాడో అర్థం చేసుకోండి బ్రదర్. సోషల్ మీడియాలో ఉంటే ఆయన తాలూకు బుడ్లు వివరాలు అందరికీ తెలిసిపోతున్నాయి. పోరాటం చేతకాకో ఆగిపోయో వారితో పోరాడలేకో వారు ఎన్ని బాణాలు వేసినా పర్వాలేదు బ్రదర్, మతోన్మాదులతో ఎంతైనా పోరాడతాను. ఈడి కామెడీ చూసారా? ఎదుటి వాడిని మతోన్మాదులు అంటున్నాడు. నిజమైన మతోన్మాది ఎవడు? ఈ మతోన్మాది గడు వచ్చి ఎదుటి వాడిని మతోన్మాది అంటున్నాడు. మన వాళ్ళకి నేను నచ్చకపోతే, మనోలే నా మీద తిరుగుబాటు చేస్తే, మనోలే నన్ను అవమానపరచాలని చూస్తే ఇక నేను ఎందుకు బ్రదర్ ఈ పని చేయాలి చెప్పండి? మాటలో క్లారిటీ లేదు. ఎందుకు ఈ పని చేయాలి చెప్పండి అని అన్నాడు. ఏ పనో చెప్పలేదు. బాబు ఓనీల్ జాన్సన్, పుచ్చిపోయిన బుడ్లుకి ప్యాచ్లు వేయడమా నువ్వు ఎందుకు చేయాలి అన్న పని? నాకు సేవ ఉంది, సంఘం ఉంది, సంఘాన్ని చూసుకుంటాను బ్రదర్. మరెందుకు భయం, మరెందుకు బాధ? పుచ్చిపోయినాయో చచ్చిపోయినాయో నీ బుడ్లు నీకు అక్కడే ఉంటాయి. క్యారీ అని మీరు చెయ్యాలా? నాకు ఆశ ఉంది బ్రదర్. ప్రవీణ్ పగడాల అన్నగారు ఏది మిగిల్చి వదిలి. ఏంటి, ప్రవీణ్ పగడాల అన్నగారు ఏది వదిలి మిగిల్చి వెళ్ళారో దానిని నువ్వు సొంతం చేసుకుందాం అనుకుంటున్నావా? ఆయన 2 నిబ్బులు, ఒక 90 ml వదిలేసాడు. అవి కూడా పోలీసు వాళ్ళు తీసేసుకున్నారు. అవి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు ఎవ్వడికి, ఎవరు కూడాను. లేదా మనకి ఎంత మెయింటైన్గా ఉండి ఎన్నో కార్యక్రమాల్లో ఆయన మనకి ప్రోత్సాహంగా ఉండి వెళ్ళారు. అది ఎవరికి తెలియదు. మనం ఏదైనా విషయాన్ని ఆయన దగ్గర పంచుకుంటామన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అంటే మీరు ఆయనతో మందు పంచుకునేవారు, ఆ విషయం మాకు తెలియదు అంటున్నారు, అంతేనా? వీలైతే సోషల్ మీడియా నుంచే కాదు, అందరికీ. ఇంకా నేను ఎక్కడున్నానన్న సంగతి కూడా తెలియకుండా వెళ్ళిపోవాలా అన్నంత ఆలోచన కూడా నాకు ఉంది బ్రదర్. వెరీ గుడ్ బ్రదర్, బాగా చెప్పావు. కానీ గొంతులో కొద్దిగా చేరొస్తే బాగుండేది, జనం బాగా నమ్మేసి ఉండేవారు. అయితే మనం ఈ ఓనీ జాన్సన్ గారిని మాత్రమే కాదు, వెనకాల మన అనిల్ కుమార్ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు, మాట్లాడారు. ఆయన వాయిస్ ఏనండి. అంటే మామూలుగా ఫోన్ చేస్తారు, నా ఎత్తుతారా ఫోన్ సార్? నేనేమో యూట్యూబ్ వదిలేసాను, ప్రచారం వదిలేసాను, ఎవరితో మాట్లాడినానంటే అంటే మేము మామూలుగా ఫోన్ చేస్తే ఎత్తుతారా సార్ అని అడుగుతున్నాడు ఈయన. ఎవరితోనూ మాట్లాడను అంటే అర్థం ఏంటి? అక్కడ చుట్టాలతోటి, బంధువులతోటి, ఫ్రెండ్స్తో కూడా మాట్లాడ్డానా? కానీ ఈయన పండిస్తున్నాడు కామెడీ. అనిల్ గారు, మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఆయన ఫోన్ ఎత్తుతారు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతారు. పొరపాటున మీ ఫోను ఆయన ఎప్పుడైనా ఎత్తకపోతే నాకు చెప్పండి, నేను మీకు కలుపుతాను, ఓకేనా? అంటే అవమానాలు ఇవి లేకపోతే అవన్నీ నార్మల్ అవమానాలు, అవన్నీ లైట్. మతోన్మాదులు వాళ్ళు వీళ్ళు అవమానిస్తుంటారు. అవమానాలు, మతోన్మాదులు. అనిల్ గారు, మతోన్మాదం అంటే ఏంటి? ఎదట వాడిని అవమానపరచడమే మతోన్మాదం. మతాన్ని వంక పెట్టుకొని అవమానపరచడమే మతోన్మాదం. ఆడెవరినో పట్టుకొని మీరు మతోన్మాదులు అంటున్నారు. నిజానికి నిజమైన మతోన్మాదులు ఎవరు? మీరు కదా. అయినా కానీ ఒక పాస్టర్కి అవమానం ఏంటండి? ముఖం మీద ఉమ్మేసినా సరే తెల్ల కర్చీఫ్తో తుడుచుకుని బాగుంది అనడమే పాస్టర్ లక్ష్యం, ఆయన ఆదర్శం. అవమానపడిపోవడం ఏంటండి ఒక మాట అంటే? ఇంకా వీడియోస్ ఏం చెయ్యాలని అసలు ఆలోచన లేదండి. ఎందుకంటే ఆయన మీద ఎంత పోరాడినా కూడాను ఆయన మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నారు. అమ్మ ఓనీల జాన్సన్ గారు, ఆవిడ బుడ్డి పుచ్చిపోయింది అన్నారు. ఆయన ఆ మాట అనడం నిజమా అబద్ధమా? అది నిజమే అయితే గనక ఆ విషయాన్ని బయట పెట్టడం నింద ఎందుకు అవుతుంది తల్లి? లేని దానిని ఆపాదించడం నింద అంటారు, ఉన్న దానిని బయట పెట్టడాన్ని నింద అనరు.
ఈ కాల్ చేసినవిడ ఏదో మాట్లాడడానికి మీ భర్త గారికి ఫోన్ చేస్తే అప్పుడు కదా ఆయన ఆ మాట అన్నాడు, ఎవరో డైవర్ట్ చేయలేదు కదా. కానీ మీరు రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి ఆయన వేడి వేడి మాటలు మాట్లాడేలా ఆయన్ని ప్రేరేపించారు మీరు, అవునా? ఎందుకు ప్రేరేపించారు? ఆయన్ని బయట పెడదాము, ఆయన్ని దొంగని చేద్దాము అని. దానిని కుట్రంటారు. నేనే ఇంకా ఆయనకి చెప్తున్నాను, ఇంకా యూట్యూబ్ లో ఏ వీడియోస్ గట్టా చేయకండి అనేసి బ్రదర్ గారు. అయ్యో అదేంటమ్మా అట్లా అట్లా అయితే ఎట్లా? నో అట్లా కాదమ్మా. మీరే ధైర్యం చెప్పి బ్రదర్ గారి తరఫున నిలబడి ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వాలి బ్రదర్ గారికి. కానీ అవునండి అనిల్ గారు, మీరు ఇలాగే మాట్లాడాలి, ఈ టోన్ ఎక్కడా మార్చకండి. జనం కూడా ఏమనుకోవాలంటే పాపం అనిల్ కుమార్ గారు బతిమాలారు కాబట్టి ఇన్ని అవమానాలు పొందినా సరే మన ఓనియల జాన్సన్ గారు ఇంకా వీడియోలు చేస్తున్నారు అని ప్రజలు అనుకోవాలి. అంటే కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడండి. ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల క్రితంలో అది అసలు మా కుటుంబంలో మా సంఘంలో జరిగింది, మా అందరికీ తెలుసు. అదేంటమ్మా మీరు ఓనియల జాన్సన్ గారిని సమర్థిస్తున్నారా? అంటే మీ ఆడ విశ్వాసుల బుడ్లు పుచ్చిపోయాయి అన్న విషయం ఆయన కనిపెట్టాడంటే మ్యాటర్ మీకు అర్థమవుతుందా? అయినా కానీ మీరు ఆయన్ని సమర్థిస్తున్నారా? మీరు నిజమైన పతివ్రత తల్లి. అది మిత్రులారా, ఆయన మాట్లాడిన భాష మాటలు అందరూ వినేశారు, పరువు పోయింది. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పీకేస్తున్నాను అని ఆయన కబుర్లు చెప్తూ మన చెవిలో పువ్వులు పెడుతుంటే ఆయన వచ్చి చిచి చిన్న పువ్వులు ఎట్టుకున్నావేంటి, పెద్ద పెడతాను ఆగని ఆయన బతిమాలుతున్నాడు. ఆయన బతిమాలాడు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేస్తున్నానని ఒక వారం తర్వాత అంటాడు. ఈయనకున్న ఛానల్ని పీకేయమని ఆయనకి చెప్తున్నాడు. ఈయన ఛానల్ ఈయన పీక్కోలేడా? అది మనల్ని మభ్యపెట్టడానికి మాత్రమే. ఈ కాలమే మనం ఆయన చేత మాట్లాడించలేదు, ఆయనే ఆ మాటలు మాట్లాడాడు. కానీ అది అతనికి కష్టంగా ఉంది. కానీ నా లోగడ తన భార్య గారి చేత రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేయించి ఆయనను వేడెక్కించే మాటలు ఆవిడ చేత మాట్లాడించి రెసిప్రోకల్గా ఆయన కూడా అటువంటి మాటలే మాట్లాడితే ఈవిడ మాట్లాడినవి కట్ చేసి ఆయన మాట్లాడిన మాటలు మాత్రమే వీడియోలో పెట్టి ఆయనను బ్యాట్ చేసి పండగ చేసుకున్నాడు. నువ్వు ఎదటోటికి చేస్తే అది నీకు న్యాయం, నీకు నువ్వే చేసుకున్నది బయటకు వస్తే అన్యాయం. బాగుందిరా మిత్రులారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదం పై రామబాణం.